కొంతమంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు బహిరంగంగానే ఇటువంటి విషయాలు మాట్లాడుతుంటారు స్టేజ్ మీదనే. ప్రెస్ మీట్ లో హీరోయిన్ గిల్లిన ఒక హీరోయిన్ గిల్లిన విజువల్ రాష్ట్రం అంతా చూశారు. స్టేజ్ మీద చాలా అసహ్యంగా మాట్లాడిన హీరో చూసాం రాష్ట్రం అంతా. అయినా సినిమా పరిశ్రమ కనీసం ఒక మాట కూడా మాట్లాడదు. ఎందుకు అని? దానికి అనేక కమిటీలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, ఒక్కరు కూడా మాట్లాడరు. అంటే నందమూరి బాలకృష్ణ గారే చాలా గందరగోళంగా మాట్లాడాడు ఒక సినిమా వేడుకలోనే. అప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉండి ఆడపిల్ల అంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన 2 పనులు చెప్పాడు. ఆ 2 పనులు అభ్యంతరకరమైన పనులే వారు వేదిక మీద చెప్పినవి. నిజానికి ఆయన్ని సమన్ చేసి చాంబర్లో నిలబెట్టి మాట్లాడి ఉండాల్సింది. కానీ ఎవరు ఆ ధైర్యం చేయలేదు. అలాగే అదే టైంలో ఆయన మాట్లాడినటువంటి దానికి కొంచెం ముందు అభివృద్ధిగా సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు గారు, ఆయన ఇప్పుడు లేరు, వారు కూడా దాదాపు అలాంటి ప్రకటన చేశారు. అది కూడా గొడవైంది. మహిళా సంఘాలు కూడా సీరియస్ గా ఖండించినాయి. ఆయన సారీ చెప్పాడు. కానీ బాలకృష్ణ గారు అసలు పట్టించుకోలేదు. రెండోది, ఆయన పట్టించుకునేటువంటి పరిశ్రమ కూడా తీసుకురాలేదు, వదిలేసింది. ఆయన గ్రాంటెడ్ గా తీసేసుకున్నాడు. సరే, వారు అలాగే మాట్లాడతారు అన్న ధోరణిలో వ్యవహరించారు తప్ప పట్టించుకునే ప్రయత్నం జరగలేదు. అంటే ఎంత జరిగినా చర్యలు తీసుకోలేని వెన్నెముక లేకుండా ఉంది కమిటీలు. అక్కడ నిర్మాతల మండలి కానీ, డైరెక్షన్ మండలి, వెన్నెముక ఏమీ లేదు. అంటే చాలా విషయాలలో సీరియస్ చర్యలు కనిపించవు. అంటే రకరకాల పరిధులు ఉంటాయి అక్కడ. ఆ హీరోని ఇబ్బంది పెడితే ఇంకేమైనా ప్రాజెక్టులు ఇబ్బంది పడతాయేమో, ఇలా రకరకాల. అలాగే ఈ రోజున వాళ్ళని సమన్ చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి మొహమాటం, ఆ కుటుంబానికి ఉండేటువంటి విలువ, ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి అక్కడ. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన, అంటే ఆ హీరో కులం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ హీరో కులం ఏమిటి, వారి గోత్రం ఏమిటి, వారి వారసత్వం ఏమిటి, ఇవన్నీ కూడా కౌంట్ అయి వారి మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయం జరుగుతుంది. అంటే ఒక బలమైన కులము, ఒక బలమైనటువంటి ఆర్థిక స్తోమత, ఒక బలమైన రాజకీయ మద్దతు ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా గ్రాంటెడ్ గా తీసేసుకోవడమే తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనే దిశగా వెళ్ళకూడదు.